రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ దే అధికారమన్నారు మాజీ సీఎం కేసీఆర్. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పార్టీ శ్రేణులతో సమావేశమైన ఆయన ఏపీలో కూటమి లేకుంటే చంద్రబాబు గెలిచేవాడే కాదని కామెంట్స్ చేశారు. 10 ఏళ్లు తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులు లేవన్న కేసీఆర్ ఇప్పుడు సమస్యల వలయంలో చిక్కుకుందన్నారు. ఆనాడు మోడీ తన మెడపై కత్తిపెట్టిన తెలంగాణ కోసం ఎక్కడా వెనకడుగు వేయలేదని చెప్పారు. నేను ఎట్టి పరిస్థితులు ఒప్పుకొని తెలంగాణకని చెప్పిపోయి పోయి వాపసు వచ్చి మళ్ళీ దిగింది. ఆయన మీటింగ్ పోవాలి. మీటింగ్ పోగా ముందే ఇక్కడ విలేకరులంతా రెడీ అంటే ఆంధ్రులు విమానం దిగాలండి. ఏం సంగతి అంటే ఒప్పుకొని వచ్చిందని తెలంగాణ కలుపుతానికి ఒప్పుకొని. అది ఎందుకు ఒప్పుకున్న పోయినా ఒప్పుకోనంటే అంటే దేవుడు సాబు చెప్పిండే ఆయనకు ఎదురు చెప్తామా? ఇది బూరుగుల అంశం అన్నమాట, నా మాట కాదు. తమ్మి బంద్ చేయమా ప్లీజ్. నెహ్రూ సాబ్ చెప్పండి కాదంటమా? ఇక ఓడిచిపోయింది కదా, అయిపోయింది. ఇంట్లో పోయి దొంగల కలిసి అంతే కదా, ఓడిచిపోయింది తెలంగాణ. ఆ ఒక్క మాట అతను గట్టిగా ఉండి ఆ రోజు మేము కలవమంటే, లేదు బ్యాక్ వచ్చి ప్రజలకి మనం పోరాడాలి, మనం కలవద్దంటే అప్పటికి కొట్లాడింది ప్రజలు, తెలంగాణ ప్రజలు కొట్లాడింది, విద్యార్థులు కొట్లాడింది. ఇక్కడ ఉన్న చాలా జరిగింది. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అన్నారు, నినాదం ఇచ్చింది, సిటీ కాలేజ్ ఫైరింగ్ అయింది, 6 చచ్చిపోయింది. అదంతా చరిత్ర ఉంది. బురుగుల రామచంద్ర కూడా భయపడాల్సిన అవసరం లేకుండా ఆయన వచ్చి కూడా ఒక పిలిపించి నథింగ్ డూయింగ్ మనం సత్యనారాయణ కలవద్దంటే అట్లే ఉండిపోదు, మనకి ఉంది. కానీ దురదృష్టం తెలంగాణను వెంటాడి చెప్పేసింది. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ దే అధికారమన్నారు మాజీ సీఎం కేసీఆర్. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పార్టీ శ్రేణులతో సమావేశమై పలు కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్, మాజీ సీఎం కేసీఆర్ మరోసారి కీలక కామెంట్లు చేశారు. ఈ రోజు మాజీ ఎమ్మెల్యే కురుకంటి చందర్ చేపట్టినటువంటి పాదయాత్ర ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి చేరింది. దీంతో ఆయన పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి కార్యకర్తలతో భేటీ అయినటువంటి సందర్భంలో ఈ వ్యాఖ్యలు అయితే కేసీఆర్ చేశారు. ఈ సమావేశంలో మాత్రం కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అధికారం బీఆర్ఎస్ పార్టీదే, సింగిల్ గా అధికారంలోకి వస్తాం. ఏపీలో చంద్రబాబు కూటమి అంటే జనసేన కావచ్చు, బీజేపీతో పొత్తు పెట్టుకొని వచ్చారు. కానీ తెలంగాణలో ఆ పరిస్థితి ఉండదు, ఖచ్చితంగా సింగిల్ గానే మనం అధికారంలోకి వస్తాము అని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. అలాగే ఆ బెల్లం ఉన్న దగ్గరికి ఈగలు వస్తాయని చెప్పుకుంటూ ఒక సామెతను ప్రయోగించుకుంటూ సిరి సంపదలు ఉన్న తెలంగాణను దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారు, ఆ వేరే ప్రాంతాల నుంచి ఇక్కడ తెలంగాణకు వస్తున్నారంటూ కూడా కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 10 ఏళ్లలో తెలంగాణలో ఎటువంటి ఇబ్బందులు లేవు, కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, అధికారంలో వచ్చిన తర్వాత తెలంగాణ అంతా కూడా పూర్తిగా సమస్యల వలయంలో చిక్కుకుందంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే ఆనాడు అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, మోడీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రధాని మోడీ నా మెడపై కత్తి పెట్టినా కూడా నేను తెలంగాణ కోసం ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అలాగే తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ పార్టీనే, తెలంగాణకు శ్రీరామ రక్ష ఎప్పటికీ కేసీఆర్ చెప్తూనే ఉంటారు. ఈ కామెంట్ తెలంగాణకు ఎప్పుడైనా పోరాడేది మాత్రం బీఆర్ఎస్ పార్టీని అంటూ కూడా స్పష్టం చేయడింది. అదేవిధంగా రామగుండంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే పైన కూడా కొన్ని సన్నాసి అంటూ కూడా ఆయన ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు అక్కడ ఎమ్మెల్యేగా గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్లి అతను అసలు ఏం మాట్లాడుతున్నాడంటూ కూడా మాట్లాడడం జరిగింది. అలాగే తెలంగాణకు ఆనాడు ఇందిరాగాంధీ మోసం చేసింది, ఆనాడు ఆంధ్రని అంటే ఆంధ్ర ప్రాంతం తెలంగాణని ఆంధ్ర ప్రాంతంలో బలవంతంగా కలిపిందే ఈ కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా ఆయన కామెంట్స్ చేశారు. ఈ నేలపై ఎవరు శాశ్వతం కాదు, కేసీఆర్ తో సహా ఇప్పుడున్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఈ తెలంగాణ నేలపై శాశ్వతం కాదు, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ లా తయారు కావాలి, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ రక్షణ కోసం పోరాడాలంటూ కూడా కేసీఆర్ కామెంట్స్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నోటికి వచ్చినటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. మనం కళ్యాణ లక్ష్మి ₹1,00,000 అంటే వారు తులం బంగారం అంటూ ఇట్లా నోటికి ఏదొస్తే అది మన హామీలను కాపీ కొట్టి దానికి 2 వారు ఎక్కువ చేసి చెప్పడంతో ప్రజలు వారికి నమ్మి ఓటు వేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత
ఒక్క హామీ కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టకుండా కూడా రైతు బంధు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, కొన్ని పథకాలు అసలు మేనిఫెస్టోలో పెట్టకుండా కూడా తెలంగాణలో అమలు చేసి తీరామంటూ కూడా కేసీఆర్ ఈ కామెంట్స్ చేయడం. దాదాపు 2 గంటల పాటు సుదీర్ఘంగా ఆయనే పెద్దపల్లి జిల్లా నేతలతో సమావేశం కావడం జరిగింది. ఆనాటి తెలంగాణ గతంలో ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లుండే అన్న దానిపై సుదీర్ఘంగా వారిపోతా తన అనుభవాలు అయితే పంచుకున్నారు. స్వాతి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Yeah.